అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 170వ ప్రసంగం చేస్తున్నారు. వారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులందరికీ కూడా వస్మాంజలి. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మనం తెలుసుకోవాలంటే భగవంతుడు ఒక యుక్తి చెప్పడం జరిగిందండి గీతలో అంటే మనం చెప్పింది యథార్థంగా ఏమైతే భగవద్గీతలో చెప్పడం జరిగిందో దాన్ని మనం అంగీకరించక్కర్లేదు. దాన్ని మనం ఏం చేయాలంటే బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త ఎనలైజ్ చేసుకోవాలి. భగవంతుడు చెప్పినటువంటి విధానం సరి అయినదా, నేను ఇప్పటి వరకు జీవితంలో ఆచరిస్తున్నటువంటి విధానం సరి అయినదా అని విశ్లేషణ చేసుకోవాలి. అందుకనే భగవంతుడు గీతలో ఏమంటున్నాడంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా క్రిటికల్గా దాన్ని ఎగ్జామిన్ చేయండి అంటున్నాడు. క్రిటికల్గా చూడండి, విమర్శనాత్మక దృష్టి అంటారు దీన్ని. అర్థమైందండి? ఎందుకంటే మనం మనుషులం అండి, మనం బుద్ధి ఉన్నటువంటి మనుషులం కదా. అందువలన భగవంతుడు అక్కడ 10వ అధ్యాయం 32వ శ్లోకంలో 3వ మిస్టరీగా ఏం చెప్పాడంటే వాద ప్రవదతామహం అన్నాడు. ఎందుకన్నాడు చెప్పండి ఆ విధంగా? డిబేట్ చేయండి, వాదం అంటే డిబేట్ చేయండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్య మార్గంలో ప్రయాణము చేయడానికి ఆ లక్ష్యం పెట్టుకొని మనం డిబేట్ చేయమని చెప్తున్నాడు. వాదము, జల్పము, వితండము అన్నాడు. అక్కడ జల్పము వితండముతో నాకు సంబంధం లేదు. కేవలము నేను 574 శ్లోకాల ఆధారంగా తెలియచేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము ముఖ్యంగా ఏమొస్తున్నాయి అందులో? మనుషులు వారి వ్యక్తిత్వములో మూల స్వరూపములో ఆత్మలు అన్నాడు. ఎంతవరకు కరెక్టు? ఆత్మనా శరీరమా? విశ్లేషణ చెయ్యండి. మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఇక్కడ తత్వములో మనకేమొస్తుందంటే తర్కము కూడా వస్తుంది. గీత తర్కశాస్త్రం. తర్కశాస్త్రం అంటే లాజికల్ సైన్స్. అర్థమైందండి? శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా పోయారు అంటున్నాము అంటే ఆ పోయిన ఆయన యొక్క సత్యస్వరూపము ఏమిటి? ఈ డిబేట్ ద్వారా వస్తుంది. ఏంటంటే భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు, మనం గుడ్డిగా నమ్మవలసిన పని లేదండి. దినేత్రాన్ని తెరుచుకోవడం. భగవంతుడు ఏమంటున్నాడు? ప్రతి ఒక్క వ్యక్తి తన మూల స్వరూపములో ఒక చైతన్య శక్తి, ఒక భృకుటి మధ్య వెలుస్తున్నటువంటి ఒక నక్షత్రము, ఒక స్టార్ లాంటిది. అది అవినాశి. ఈ వినాశి శరీరం యొక్క యజమాని అంటున్నాడు. ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అండి భగవద్గీతది. ఈ సిద్ధాంతాన్ని విడిచిపెట్టి మీరు భగవద్గీతని ఎంతలాగా చదువుకున్నా కూడా అది ఏమాత్రం కూడా మీరు జీవితంలో ధారణ చేసేటువంటి విషయం రాదన్నమాట. ధారణ చేయలేదు. ధారణ చెయ్యాలి కదా. ధారణ అంటే ఏంటి? జీవితంలో అనుభవం చెయ్యాలి, ఆచరణ చేయాలి. ఇది ఆచరతి శ్రేష్ఠ అన్నాడు. అదేవిధంగా 18వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో ఏమన్నాడు? ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయ్యా. చూసారా? గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. ఆలోచించాలి కదండి. అంటే రహస్యాలలోకి రహస్యం. అంటే ఇంతకంటే డీపెస్ట్ మిస్టరీస్ ఇంకా ప్రపంచంలో లేవు ఎక్కడ కూడా. రాజవిద్య, రాజగుహ్యం. ఇక్కడ ఏమన్నాడు చూసినండి? విమృశైతదశేషేణ. అశేషేణ అంటే నేను ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకండి. నేను స్పష్టము చేసినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు విడిచిపెట్టద్దు. అశేషేణ, విమర్శనాత్మక దృష్టితో. మీకు అర్థమవుతుంది. అంధవిశ్వాసంలో ప్రయాణం చేసేది కరెక్టా? బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త తర్కము, ఇంగిత జ్ఞానాన్ని తోడు పెట్టుకొని భగవంతుడు చెప్పినటువంటి మాటలు కరెక్టా అనేది మనము విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడు మనకి యథార్థం వస్తుందండి. మీరు సత్యం ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మాత్రము భగవంతుడు చెప్పినటువంటి మార్గమే సర్వశ్రేష్ఠ మార్గము. దీనికంటే గొప్ప మార్గము ఇంకొకటి లేదు. 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ప్రత్యక్షావగమం అంటాడు. అర్థమైందండి? ప్రత్యక్షముగా జీవితములో
ఆచరణ చేయవలసినటువంటి జ్ఞానం అంటున్నాడు. అర్థమైందండి? మన ఆచరణ కదా. అందుకని మనం డిబేట్ చేయాలి. మనం అందులో వితండంలో వెళ్ళిపోకూడదు. మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, భగవంతుడు చెప్పింది తప్పు, ఇక్కడ ఈ విధంగా చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది కరెక్ట్, ఏం అవసరం లేదండి. కేవలము ఆ పంక్తు పద్యంలో ఆ శ్లోకంలో ఉన్న పదాల విశ్లేషణ చేయండి చాలు. దాని భాష్యము చేసేటువంటి అది శక్తి మనకు మనుషులో లేదండి. నిజంగా భాష్యము ద్వారానే ఈ భగవంతుడు చెప్పినటువంటి సారాన్ని తీసుకొచ్చినట్లయితే ఈ పాటి భగవంతుడు కూడా రావాల్సిన పని లేదు కదా. భగవద్గీతని నా కొరకు చెప్పారు అని ఎవరు అనుకోవడం లేదు. కురుక్షేత్రము, యుద్ధరంగము, ద్వాపర యుగము, హిందూ ధర్మశాస్త్రము చనిపోయినప్పుడు చదువుకోవాలి. నేనెక్కడొచ్చాను? 850 కోట్ల మంది ఎక్కడా కూడా వాడు రాలేదు. అర్థమైందని తొలి అంశముగా ఇది ఒక ముందు మాటగా అర్థం చేసుకోండి. దీని ఎత్తురాన్ని తెలుసుకోండి. ఎందుకంటే చిట్ట చివరిలో ఇప్పుడు ఈ రోజున శరీరం సహకరిస్తుంది, ఈ రోజున బుద్ధి పనిచేస్తోంది, ఈ రోజున మనస్సుని కంట్రోల్ చేసుకునే శక్తి ఉన్నది మనలో, సంస్కారాలు మెరుగుగా చేసుకునేటువంటి ఆలోచన ఇప్పుడు కలుగుతుంది. అలాగ వయసు పెరుగుతున్న కొద్దీ, అలాగ ఎల్డర్లీగా అవుతున్న కొద్దీ, ఆ వార్ధక్యం ఇంకా దగ్గరికి, ఆ మృత్యువు సమీపిస్తున్నటువంటి కొద్దీ ఆ సమయంలో మనం ఏమి చేయలేము. నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. చూసారా? ఆ కొద్ది మందిలో నేను ఎందుకు ఉండకూడదు? అర్థమైందండి? మనుష్యానాం సహస్రేషు అన్నాడు. అదేవిధంగా సమహాత్మ సుదుర్లభ అన్నాడు. వ్యక్తులు దొరకటం లేదు, అతి కష్టం మీద ఎన్నో కొన్ని వందల వేల సంఖ్యలో అందరికీ జ్ఞానాన్ని బోధిస్తుంటే ఎవరికో కొద్ది మందికి మాత్రమే చైతన్యం కలుగుతుంది. వారే వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, వారి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మొదటి అంశముగా ఏం చెప్పుకున్నామండి? ఒక 7 అంశాల మీద, ఆ యొక్క 7 అంశాల మీద ఒక 2 శ్లోకాలు మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్, అంతకు ముందున్న ఎపిసోడ్లో. ఏమిటండి ఆడు 7 అంశాలు ఏంటండి? ఒకటి బ్రహ్మ అన్నాడు. అర్థమైందండి? బ్రహ్మ అంటే మనం ఏమనుకున్నాం? పరంధామము అని చెప్పాడు. అంటే ఆత్మలు పరమాత్మ ఉండేటువంటి ఒక లోకము, 3 లోకాలలో పైన ఉన్నటువంటిది ఊర్ధ్వలోకం అంటారు. అందుకని దాన్ని పరంధామము, ఊర్ధ్వలోకము, అమరధామము. సో ఆ విధంగా బ్రహ్మ. తర్వాత ఏమన్నారు? ఆధ్యాత్మం అన్నాడు. ఆధ్యాత్మం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. అర్థమైందండి? ఆధ్యాత్మ జ్ఞానం. తర్వాత మూడవది ఏమన్నాడు? కర్మ అన్నాడు. కర్మ గురించి కూడా చెప్పాడు. అఖిల కర్మ, సంపూర్ణ కర్మ అంటే ఏమిటో అది కూడా. ఇప్పుడు అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ 7 విషయాల మీద అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయం అయిపోయింది. 7వ అధ్యాయంలో 29, 30 శ్లోకాలు చెప్పుకున్నాం. బ్రహ్మ, ఆధ్యాత్మం, కర్మ, తర్వాత ఏమన్నాడు? అధిభూతం, తర్వాత అది దైవం, అది యజ్ఞం, తర్వాత ఏమన్నాడు? చనిపోయేటప్పుడు నిన్ను ఎలా గుర్తు చేసుకోవాలి? ప్రయాణకాలం అన్నాడు. అక్కడ ప్రయాణకాలంలో నిన్ను ఏ విధంగా స్మృతి చెయ్యాలి? ఇదే 8వ అధ్యాయం ప్రారంభంలో 2 శ్లోకాలలో మనం పెద్దగా దాన్ని చర్చించక్కర్లేదు. అర్జున వాచలో నాకు 7 విషయాల మీద నాకు స్పష్టత కావాలి భగవంతుడా అన్నాడు. ఏమన్నాడండి? ఒక్కసారి చూడండి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అంటే 3 అడిగాడు. అక్కడ మొదటి పంక్తిలో ఏమన్నాడండి? ఏమన్నాడు? కిం బ్రహ్మ అంటే ఏమిటి, తర్వాత ఏమన్నాడు? అధ్యాత్మం అంటే ఏమిటి, మూడవది కర్మ అంటే ఏమిటి. కొంచెం అనలైజ్ చేయండి, నాకు అర్థం కావడం లేదు. కర్మ అంటే ఇప్పటిదాకా చెప్పింది నాకు అర్థం కావట్లేదు, కొంచెం ఐ వాంట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మన తరపున అడుగుతున్నాడు అనమాట. మనలో ఉన్నటువంటి కొంతమందికి ఇంకా అర్థం కాని వాళ్ళందరికీ కూడా ఆ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అనమాట అర్జునుడు అంటే. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం, కిం అంటే ఏమిటి అని అర్థం అన్నాడు. కిం అంటే దాని అర్థం ఏంటి? ఏమిటి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అన్నాడు. పురుషోత్తమ అంటే తెలుసు కదా, పురుషులలో ఉత్తముడు. పురుష అంటే ఆత్మ. సర్వాత్మలలోకి ఉత్తముడు, పురుషోత్తముడు అంటే భగవంతుడు. అందుకనే పరం అన్నారు. పరం ఆత్మ, పరమాత్మ. తర్వాత ఏమన్నా? అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. అధిభూతం
అంటే ఏమిటి, కిమ్ అక్కడ కిమ్ వచ్చింది, అది దైవం అంటే ఏమిటి, అర్థమైందండి. తర్వాత రెండో ప్రశ్నలు ఏమడిగాడండి తర్వాత, అధియజ్ఞ కథం కోత్ర, అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి అన్నాడు. అది ఏడు ప్రశ్నలు వచ్చేసాయి మీకు. అది యజ్ఞం అడిగాడు. తర్వాత ప్రయాణ కాలంలో ఒక ఆత్మజ్ఞాని ఏ విధముగా నిన్ను అర్థం చేసుకొని నీ యొక్క జ్ఞాపకంలో ఉండాలి, శరీరాన్ని త్యాగం చేసే ముందర నిన్ను ఏ విధంగా నేను పట్టుకొని నేను ఆ విధంగా స్మృతి చెయ్యాలి, కొంచెము డీటెయిల్డ్గా చెప్పండి భగవంతుడా అంటున్నాడు. ఇప్పుడు దానికి మనకి 8వ అధ్యాయం మొదటి శ్లోకం మనం చూసినట్లయితే భగవంతుడు ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అర్థమైందండి. ఒక్కసారి వినండి, జాగ్రత్తగా వినండి. అక్షరం బ్రహ్మ పరమం స్వభావం అధ్యాత్మ ఉచ్యతే భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజిత. ఇది శ్లోకం అండి. చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. కేవలం మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, మూఢత్వాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా మూఢత్వంలోనే ప్రయాణం చేసాము, మనకి ఏం అర్థం కాదు. భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎవరు, నేనెవరిని, యోగం అంటే ఏమిటి, ఈ సంస్కార పరివర్తన అంటే ఏమిటి, ఈ స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, రేపు పొద్దున్న రాబోయేటువంటి సత్యయుగము దాన్ని స్వర్గం అని అన్నారు, తర్వాత ద్వాపర కలియుగాలు నరకం అన్నారు, బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అన్నారు. ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్ అన్ని గీతలో ఉన్నాయి, కానీ మనకు అర్థం కాలేదు. అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అక్షరం అంటే ఏంటంటే అవినాశి, ఇంపెరిషబుల్ అంటారు ఇంగ్లీష్లో. క్షరము కానటువంటిది, క్షరం అంటే నాశనం, అక్షరం అంటే అవినాశి. అందుకనే ఆ 8వ అధ్యాయం పేరు కూడా ఏం పెట్టాడండి, అక్షర బ్రహ్మ యోగము అని పెట్టాడు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటేమో పరంధాము, అక్కడ ఆత్మలు అక్షరము, భగవంతుడు అక్షరమే. అర్థమైందండి. అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అక్షరం బ్రహ్మ పరమం, పరమం అంటే హైయెస్ట్, పరంధామం. ఇంకో అర్థం ఏం తీసుకోవాలి ఇక్కడ, పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటాం కదా, పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం అంటే భగవంతుడు. భగవంతుడు ఆత్మస్వరూపంలోనే ఉంటాడు కాబట్టి వారిని పరబ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే కూడా ఆత్మ. అక్షరం బ్రహ్మ పరమం స్వభావం అధ్యాత్మముచ్యతే. అధ్యాత్మ అంటే ఏం చెప్తున్నాడు, ఆత్మ అంతే. యు ఆర్ ఏ సోల్, యు ఆర్ నాట్ ద బాడీ. నీవు శరీరము కాదు. నీవు శరీరం అయితే చనిపోయేటప్పుడు ఎగిరిపోవాలి, నువ్వు శరీరంతో పాటు మాయమైపోవాలి. ఇంకా శ్మశాన వాటికలు, కాల్చడాలు, కర్రలు చెక్కలు ఇవన్నీ ఉండకూడదు, ఇంకేమి ఉండకూడదు, వెళ్ళిపోయాడు అంతే. అంటే జీవితకాలం ఒక ఫార్ములా, చనిపోయినప్పుడు ఇంకొక ఫార్ములానండి. అది ఎక్కడ తర్కశాస్త్రం అండి. జీవితకాలం నేను దేహము, నేను దేహము, ఇంద్రియ సుఖము ఇవన్నీ పెట్టుకుని కూర్చుని జీవితం అంతా వండుకోవడం, తినడం, త్రాగడం, ఉద్యోగం చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, ఎంజాయ్ చేసుకోవడం గడిపేసుకుని ఎండింగ్ లో వచ్చేటప్పటికి శరీరాన్ని ఇక్కడ ఒక డబ్బాలో పెట్టి పోయాడు అంటున్నారు. కుదరట్లేదు కదా, రెండింటికి కుదరట్లేదు కదా. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి ఏం కుదురుతుందంటే, నువ్వు శరీరాన్ని కావు, నువ్వు ఆత్మవి. చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగాక అని ఒకటి అంటామండి. చనిపోయిన వ్యక్తుల గురించి మంచిగా భావిస్తాం, చనిపోయిన వ్యక్తుల గురించి మంచి భావన ఉంటుందండి. బ్రతికున్నంత వరకు వాడిని బాగా తిట్టుకుంటాం, వీడు యూస్లెస్ ఫెలో అంటాము. కానీ వాడు చనిపోయిన తర్వాత, అరే వీడు మంచివాడురా, వీడు పలానా దగ్గర నాకు సాయం చేశాడురా, వీడు చాలా మంచివాడురా అని మెచ్చుకుంటాం. ఇప్పుడు భగవంతుడు ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పి ఏం చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత వ్యక్తిని మెచ్చుకుంటే ఉపయోగం లేదు నాయనా. బ్రతికుండగా నువ్వు ఆత్మని చూడు, బ్రతికుండగా మనిషిని మెచ్చుకో. ఇది ఆధ్యాత్మికం అన్నమాట. ఆధ్యాత్మికం అంటే స్వభావ. అర్థమైందండి. ఏమన్నాడు అక్కడ, స్వభావ ఆధ్యాత్మ ఉచ్యతే అన్నాడు. స్వభావం అంటే స్వ అంటే ఆత్మ అండి. ఆత్మభావము, నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ట్రూ ఐడెంటిటీ, ఐఎమ్ ఏ సోల్. క్లారిటీ వచ్చింది కదండి. ఒక్కొక్కటి తీసుకోండి, 7 కాన్సెప్ట్స్ మీరు క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్తారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావం అధ్యాత్మ ఉచ్యతే. ఇది 3వది. ఈ శ్లోకంలో కర్మ గురించి చెప్పాడు. కర్మ అంటే అసలు ఏమిటి, కన్ఫ్యూజన్ కదా. నిజంగా కర్మ అంటే ఏంటో తెలియదు కదా మనకి. భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజిత అన్నాడు. భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజిత. భూత భావ ఉద్భవకర
కర్మ సంజిత. విసర్గ, విసర్గ అంటే సృష్టి కార్యము, ఆఫరింగ్, క్రియేషన్ అన్నమాట. దేని నుండి మనుషులు క్రియేట్ అవుతున్నారు? ఒకటే గుర్తుపెట్టి, సింపుల్ లాజిక్. ఇప్పుడు కర్మ అంటే దేని నుండి క్రియేట్ అవుతున్నారు? ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి జన్మ జన్మలుగా చేసినటువంటి సంస్కారాల ఆధారంగా మనుషుల సృష్టి జరుగుతున్నది. నేను ఫిజికల్ బాడీ గురించి చెప్పడం లేదు. ఫిజికల్ బాడీ అంటే మళ్ళీ భార్య భర్త సంయోగము, పిల్లలు పుడతారు, ఈ విధంగా మెటర్నిటీ హోమ్, అది కాదు చెప్పడం లేదు ఇక్కడ. ఏమంటున్నాడు? సంస్కారాలు ఆత్మలో నిక్షిప్తం కాబడ్డాయి. ఆత్మ నిర్ణయిస్తోంది. ఆత్మ యొక్క క్వాలిటీ సాత్విక, రాజసిక, తామసిక, 3 రకాలుగా ఉన్నటువంటి క్వాలిటీ. నేను మంచి కర్మలు చేసుకొని మంచి శ్రేష్టమైనటువంటి ఆత్మగా, దివ్య స్వరూపంగా, శుద్ధ ఆత్మగా, ఆత్మశుద్ధి అంటాం కదా, శుద్ధ ఆత్మగా, పవిత్ర ఆత్మగా, సాత్విక సంస్కారాలతో నిండుకున్న ఆత్మగా వెళ్ళిపోయినా ఖచ్చితంగా నేను సత్యయుగంలోకి వస్తాను, డౌటే అక్కర్లేదు. 14వ అధ్యాయంలో 14, 15 రెండు తెలుసుకోండి. సాత్విక సంస్కారాలతో ఉంటే స్వర్గంలోకి వెళ్తావు నాయన, ఉత్తమ లోకం అన్నాడు అక్కడ. ఉత్తమ లోకం అంటే ఏంటి? సత్యయుగము, త్రేతాయుగం. తర్వాత మళ్ళీ ద్వాపర యుగము, మళ్ళీ కలియుగం గురించి చెప్తాడు. 14 రాసుకునేవాడు రాసుకోవచ్చు. 14.14, 14.15. ఎంత క్లియర్ గా, చాలా క్లియర్. భగవంతుడు చెప్తున్నాడు అండి. భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత, సర్వశక్తివంతుడు, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు. ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నానంటే మీ చెవుల్లో రింగు రింగు మనాలన్నమాట. భగవంతుడు అంటే ఒక్క భగవంతుడికే ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ క్రియ అంటే ఏమంటున్నాడు? కర్మ అంటే ఎక్కడ ఏ కర్మ అంటున్నాడు? నీవు చేసుకున్న కర్మాధారంగా ఈ సృష్టిలో నీవు సృష్టించబడతావు. ఇలాగ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్లు ఎంతమంది అయినా కానివ్వండి, ఆత్మలు, ప్రతి ఒక్క ఆత్మ కూడా సంస్కారాల ఆధారంగా తదుపరి జన్మ తీసుకుంటుంది అని 13వ అధ్యాయంలోని 21, 15వ అధ్యాయంలోని 8 ఇందులో ఫిక్స్డ్ ఫార్ములాలు పెట్టేశాడు. అర్థమైందండి? పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంఘోష్య సత్ అసత్ యోని జన్మసు శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. వాయువు ద్వారా ఏ విధంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళుతుందో అదే విధముగా సంస్కారాలు ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు తనలో నిక్షిప్తము కాబడిన సంస్కారాల ఆధారంగా తదుపరి జన్మ ఉంటుంది. ఇది ఒక సైన్స్. తిరుగులేని, తిరస్కరించలేని, నో బడి కెన్ డినైస్, నో బడి కెన్ ఛాలెంజ్ దిస్ ఫార్ములా, బికాస్ ఫార్ములా ఇస్ గివెన్ బై గాడ్. ఇది కర్మ. భూత భావ ఉద్భవకర అంటే ఏ విధంగా ఉద్భవిస్తాడు? ఆ భూత, ఆ దేహధారి. భూత అంటే ఏంటంటే ఈ యొక్క దేహాన్ని ధరించి, దేహధారి అంటే దేహాన్ని ధరించి తన యొక్క విద్యుక్త పాత్రని అభినయిస్తూ ఈ సృష్టి రంగంలో అప్పటి వరకు చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా సంస్కారాలు ఏర్పడతాయి. కర్మలేమో సంస్కారాలకు ఇస్తాయి, కర్మలు సంస్కారాలను క్రియేట్ చేస్తాయి, సంస్కారాలు తదుపరి జన్మని క్రియేట్ చేస్తాయి. సో ఇది సైకిల్ అన్నమాట. ఇది తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఎవరు ఎట్లా వస్తున్నారండి? ఒకరు టాటా బిర్లా ఇంట్లో పుడుతున్నాడు, ఒకరు రోడ్డు మీద అడుక్కునే వాడి ఇంట్లో పుడుతున్నాడు, ఒకడు కళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు కాళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఒకడు బుద్ధి మందగించి పుడుతున్నాడు, ఒకడు ఇంకోలా పుడుతున్నాడు. ఎలా జరుగుతుంది? దీనిలో భగవంతుని ఇంటర్ఫీరెన్స్ అసలు లేనే లేదు. భగవంతుడు ఒక ఫార్ములాని పెట్టి వదిలేశాడు అంతే. ఈశ్వర సర్వభూతానాం యంత్రారూఢాని మాయ అంటాడు చూసారా? ఉద్దేశేర్జున తిష్టతి భ్రామయన్, భ్రామయన్ సర్వభూతాని అన్నాడు. అంత పరిభ్రమిస్తూ ఉంటారండి. యంత్రారూఢాని మాయయా అన్నాడు 10, 18, 61లో. సో ఈ 3 కాన్సెప్ట్స్ మీకు క్లారిటీ వచ్చేసింది చూసారా? ఈ 3 కాన్సెప్ట్స్ క్లారిటీ తీసుకున్నారా? ఏం తీసుకున్నారు? ఒకటేమో బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? పరబ్రహ్మ, పరబ్రహ్మ పరమాత్మ స్వరూపం అనుకోవచ్చు. పరంధామంలో ఉన్నటువంటి మన ఇల్లు బ్రహ్మ, బ్రహ్మాండ మహాతత్వము, ఆత్మలు మరియు పరమాత్మ. అక్కడ ఎందుకంటే బ్రహ్మ అంటే అవినాశి, బ్రహ్మ అంటే ఆత్మ, పరమాత్మ. అది తర్వాత ఏం తెలుసుకున్నారు? రెండవది స్వభావం అన్నాడు. స్వభావం అంటే ఆత్మ యొక్క భావము, ఆత్మ అవినాశి. సో ఆ విధంగా ఆత్మానుభవం చేసుకోవడం అనేది అధ్యాత్మం అన్నాడు. తర్వాత మూడవది భూత భావోత్తరో విసర్గ. విసర్గ అంటే ఆ సృష్టి క్రియ అన్నమాట. ఈ యొక్క మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటాం చూరా, దాని ప్రకారంగా నీకు జన్మ దొరికింది అంటే మనకి ఏమర్థం అవుతుంది? మనం శ్రేష్ట కర్మలు చేసుకోవాలి, చెడు కర్మలు చేయకూడదు.
ఇప్పటి వరకు చేసిన విధానాన్నే మనము కొనసాగించకూడదు. ఇప్పుడు మనకి స్పష్టత వచ్చింది. ఎక్స్రే ఆఫ్ గీత, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ ఆఫ్ గీత, ఇందులో భగవంతుడు ఇంత నిగూఢమైనటువంటి సత్యాలను మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి తక్షణమే భగవంతుడు చెప్పిన విధానంలో మనం నడుస్తున్నట్లయితే ఆత్మ సంస్కరించబడుతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క ఆస్పెక్ట్ మనం ముగించుకున్న తర్వాత మనం ఇంకొక శ్లోకాన్ని, మనం 3 శ్లోకాలు చెప్పుకున్నాం మనం. రేపు 8వ అధ్యాయంలోని, రేపంటే తదుపరి ఎపిసోడ్ లో మనం 8వ అధ్యాయంలో 4వ శ్లోకంలో తర్వాత ఏం చెప్తాడంటే, మన మిగతా 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, మిగతా 4 కాన్సెప్ట్స్, అంటే అధిభూతం, అధిదైవం, అధియజ్ఞ, ప్రయాణకాలే, ఈ 4 కూడా కాన్సెప్ట్స్ క్లారిటీ మనం తదుపరి ఎపిసోడ్ లో తీసుకుందాము. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనము స్థితప్రజ్ఞ స్థితి, స్థితప్రజ్ఞుడు అంటే ఎట్లా ఉంటాడు, ఏంటి సంగతి అని చూద్దాం ఒకసారి. మనం ఎంతవరకు తెలుసుకున్నాం ఇప్పటిదాకా? మనము 54, 55, 56, 57, 58, 59, 60 అర్థమైందండి. అంటే 7 శ్లోకాలు తెలుసుకున్నాం ఇప్పటిదాకా. ఇంకా 11 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు 61 అండి. ఒక్కసారి శ్లోకం వినండి, జాగ్రత్తగా వినండి. అంటే స్థితప్రజ్ఞ స్థితికి తీసుకురావడానికి భగవంతుడు ఎంత తపన పడుతున్నాడో చూడండి. ఎందుకంటే భగవంతుడు మనందరినీ కూడా తన బిడ్డలుగా గుర్తించాడు. మనం గుర్తించలే తండ్రిని. మనము కూడా గుర్తించే సమయం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మనలో కూడా మార్పు వస్తుంది. గత ఎపిసోడ్లో మనం ఒక శ్లోకాన్ని చర్చించుకున్నాము. అందులో ఏం చెప్పారండి? ఒక పర్ఫెక్ట్ యోగి కూడా ఇంద్రియాని ప్రమాధీని అన్నాడు. చాలా ఇంటెన్సివ్గా వస్తుంది. తర్వాత ప్రసభం మనహ అన్నాడు. ప్రసభం అంటే బలవంతంగా మనసుని లాగుకొని వెళ్ళి ఇంద్రియ సుఖాలకి ఆ విధంగా తీసుకొని వెళ్తుంది. ఒక యోగికి కూడా తీసుకొని వెళ్తుంది. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడికి కూడా ఆ విధంగా ఈ ఇంద్రియాలు మోసం చేస్తాయి అని మనం గత ఎపిసోడ్లో మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నాడో ఒక్కసారి గమనించండి. ముందుగా శ్లోకాన్ని వినండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. వశే హి యస్యేంద్రియాణి, ఇంద్రియాలని సంపూర్ణంగా వశము చేసుకున్న వాడే స్థిత ప్రజ్ఞుడు అని చెప్పేశాడు. ఇంద్రియాలను సమూలంగా వశము చేసుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాలు ఇప్పటికే జన్మలుగా మనం చేసినటువంటి ఈ కర్మలన్నీ కూడా తప్పుడు కర్మలు చేయించి మన యొక్క ఆత్మలో ఉన్న సంస్కారాలని భ్రష్టు పట్టే విధంగా చేసేసిందండి. ఒక యోగికి, ఒక తపస్వికి, ఒక మంచి మార్గంలో వెళ్ళి పరమాత్మని, ఆత్మని గుర్తించి రాజయోగ విధి విధానము ద్వారా ప్రయాణము చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా ఈ యొక్క ఇంద్రియాలు ప్రమాధీని అంటే ఆ విధంగా ఉన్నటువంటి తీవ్ర గతిలో ఆ విధంగా ఫోర్స్ క్రియేట్ చేసి పాడు చేసి పడేస్తుంది. అంటే మనం సాధారణంగా మనం ఏమీ తెలుసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏంటండి? అందుకని ఏమంటున్నాడు? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః, వశేహి యస్యింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది శ్లోకం. అందుకనే ముందు ఉన్నటువంటి ఆ శ్లోకానికి రిఫరెన్స్ తో మనం కంటిన్యూస్ గా చెప్తున్నాడు. ఒక జ్ఞానం, ఒక స్టోరీ లాగా మనం చదువుకుంటున్నాం. మామూలుగా చాప్టర్ వైజ్ అధ్యాయం 1, అధ్యాయం 2 చదువుకుంటే ఏం అర్థం కాదండి. ఇప్పటివరకు అదే పారాయణంలో చదువుకుంటున్నారు కదా. ఇవాళ మొదటి అధ్యాయం పూర్తి చేసావు, ఏం నేర్చుకున్నారు? మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయం పూర్తి చేశారు, 2వ అధ్యాయం ఏం నేర్చుకున్నారు? ఏమి లేదు. అర్థం చేసుకోండి. ఇక్కడ సాంఖ్య యోగంలో ఆత్మజ్ఞానం చెప్పాడు, తర్వాత కర్మయోగంలో కర్మ ఫిలాసఫీని చెప్పాడు. జ్ఞాన కర్మ సన్యాస యుగంలో కర్మ సన్యాసం అంటే కేవలం శరీరాన్ని త్యాగం చేయటం కాదు, శరీరాన్ని ఈ విధంగా భార్య బిడ్డల్ని విడిచిపెట్టి అరణ్యాన్ని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ కర్మ చెయ్యి, ఇక్కడ ఉండు, భౌతిక ప్రపంచంలో ఉండు, విషయ వికారాల వలయంలోనే ఉండి దాని నుండి దూరంగా ఉండు. అంటే ఒక కమల పుష్పం లాగా అనమాట. బురదలో ఉంటుంది, బురద అంటించుకోకుండా హాయిగా పవిత్రంగా ఉంటుంది. మనుషులందరికీ చెప్తుంది అనమాట, ఏ బుద్ధి ఉన్నటువంటి మనుషులారా, నాకు మీ అంత బుద్ధి లేదు, కానీ నేను బురదలోనే ఉంటాను, అయినా బురద అంటించుకోకుండా పవిత్రంగా ఉండగలుగుతున్నాను, నన్ను చూసి మీరు కూడా నేర్చుకోండి అంటారు. అందుకని దేవీ దేవతల్ని కమలాసనము అంటారు. అర్థమైందండి? కమలం అంటే పవిత్రత అనమాట. అందుకని దేవీ దేవతలకు ఆసనం అంటే వాడు ఏదో లోటస్ ఫ్లవర్ మీద కూర్చుంటారని కాదు. అక్కడ
మనకి ఎగ్జాంపుల్గా పవిత్రత చిహ్నం అన్నమాట. దేవీ దేవతలు అంటే సర్వగుణ సంపన్నులు, షోడశకళా సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ నిర్వికారులు, సంపూర్ణ అహింసకులు అని 5 కోణాలను చెప్తారు దేవీ దేవతల గురించి. అందుకనే మనం దేవీ దేవతల విగ్రహ రూపాలలో పెట్టుకుని మనం వాళ్ళ నుండి వాళ్ళు చూసి ఆ విధంగా మన దృష్టి తీసుకుని మనం ఒక సన్మార్గంలో వెళ్ళడానికి ఆ శక్తులు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. కొంతలో కొంత ఈ భక్తి కూడా మనం కాపాడుతుంది, సంస్కారాలని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోనివ్వకుండా. ఇది కలియుగం యొక్క అంతిమ సమయం చూసారా, ఇది రకరకాల విధాలుగా మనుషులు రాంగ్ డైరెక్షన్ లో వెళుతూ ఈ చూస్తుంటే ప్రపంచం అంతా రోజు రోజుకి కూడా దిగిపోతుందని మనం అనుకుంటున్నాం చూసారా. అందుకని ఏమంటున్నాడు, తాని సర్వాణి సంయమ్య. సర్వాణి అంటే ఏంటి? సర్వాణి అంటే నీ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, ఈ సర్వ ఇంద్రియాలన్నీ కూడా తాని సర్వాణి సంయమ్య యుక్త అన్నాడండి. అక్కడ ఎక్కడైతే యుక్త అనే పదం వస్తుందో అక్కడ మీరేం అర్థం చేసుకోవాలి? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని సర్వాత్మలకి తండ్రి అయినటువంటి పరంపిత పరమాత్మ ఒక్క తండ్రి, ఆ తండ్రితో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే ప్రక్రియని ఇది రాజయోగం అంటున్నారు చూసారా. అది యుక్త స్థితి అంటే యోగయుక్త అని అర్థం అనమాట. దాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత. ఆసీత అంటే కూర్చొని, మనం కూర్చుని కూడా మెడిటేషన్ చేయాలి కదా. ప్రతిరోజు తిరుగుతూ నడుస్తూ కూడా కర్మయోగం చేస్తాం, వంట వండుకుంటూ కూడా కర్మయోగం చేస్తాం, ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కర్మయోగం చేస్తాం. ఆ కర్మయోగం చేసుకోవడానికి అది నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ తింటూ పడుకుంటూ అంటాం కదా, అది ఫైన్. బట్ కొన్ని గంటలైనా కనీసం ఒక అరగంట, 30 గంట, గంట సేపు అయినా, ఉదయం ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట, మధ్యాహ్నం లంచ్ టైంలో దొరికితే ఒక పావు గంట కూర్చుని చెయ్యాలి. ఎప్పుడైతే ఆత్మానుభవం చేస్తామో అప్పుడే పరమాత్మ గుర్తుకొస్తాడు. గుర్తుపెట్టి, పరమాత్మ నుండి శక్తులు రావడానికి ఆత్మ అనేది బేసిస్ అన్నమాట. స్వయాన్ని ఆత్మగా అనుకోకుండా మీరు ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా కూడా ఆత్మపరంగా ఎదగలేరు, ఆత్మలోని కుళ్ళుని కడుక్కోలేరు, ఆత్మలోని సంస్కారాలు తామసికంగా ఉన్న సంస్కారాలని సాత్వికంగా చేసుకోలేరు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ అన్నాడు. అక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మత్పరహ అంటే ఏంటంటే, మత్ అంటే నా మీద, పరాయణత అంటే బలిహారి బుద్ధి అన్నమాట. నా మీద కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి. ఇది క్రిటికల్ మూమెంట్ కదా, కాలచక్రంలో క్రిటికల్ మూమెంట్. ఇంకా ఏమాత్రం మనం లూజుగా తీసుకొని సమయాన్ని కాలాపన చేసుకుంటూ ఆ విధంగా వ్యర్థంగా కూర్చోకూడదండి. యుక్త ఆసీత మత్పరహ. ఆసీత అంటే కూర్చుంటాం మంచిగా ఆసనం మీద, అర్ధ పద్మాసనము లేకపోతే మామూలు కూర్చుంటాం, స్థిరంగా కూర్చొని ఆత్మగా అనుభవం చేసుకుని. కామెంటరీస్ ఉంటాయి మా దగ్గర, కామెంటరీస్ సాఫ్ట్ మ్యూజిక్ మీకు గూగుల్లో దొరుకుతాయి. బీకే కామెంటరీస్ అని కొట్టండి, బీకే సాఫ్ట్ మ్యూజిక్ కామెంటరీస్ అని కొట్టండి, అన్నీ వచ్చేస్తాయి మీకు. కంప్లీట్ గా ఉన్నాయండి. మీకు ఏమైనా ఇంట్లో కూర్చుని కూడా ఎక్కడికి వెళ్లకుండా కూడా మీరు ఒక పద్ధతిలో వెళ్ళొచ్చు. కేవలం మీకు ఏంటంటే ఒక సంకల్పం ఉండాలి, చక్కటి మార్గంలో నేను ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఈ జ్ఞానం తెలిసిన తర్వాత తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి ఇంద్రియాణి అన్నాడు. వశేహి అంటే వశంలోకి తీసుకొని రావాలి. ఇవన్నీ చేస్తే మత్పరః, ఆసీత, యుక్త ఇవన్నీ చేసినట్లయితే, సర్వాణి సంయమ్య ఇవన్నీ చేసినట్లయితే నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే పరమాత్మని తోడు పెట్టుకుంటున్నావు. ఆత్మిక స్థితిలోకి నీవు నిరంతరము ఆత్మిక స్థితిలో అభ్యాసం చేస్తున్నావు. అందుకని 8వ అధ్యాయం 8వ శ్లోకం ఏం చెప్పాడు? అభ్యాస యోగ యుక్తేన చేతసా న అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అన్నాడు. అక్కడ పరమం పురుషం అన్నాడు అంటే పరమాత్మని నీవు ఆ విధంగా యోగము ద్వారా స్మృతి చేసే అభ్యాసము నీవు నిత్యము చెయ్యాలి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాడు. మనం ముగించుకుందామండి. ఏమిచ్చాడు ఒక్కసారి గమనించండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక అంటే ఎందుకు చెప్పాడు? అంతకుముందు ఒక వైజ్ పర్సన్ కూడా డిస్టర్బ్ చేసే లక్షణం ఇంద్రియాలకు ఉంది. ఇంద్రియాలు చాలా పవర్ఫుల్, మిమ్మల్ని చాలా టాప్ లోకి తీసుకుని వెళ్తుంది. అతీంద్రియ సుఖం మనం అనుభవం చేసే విధంగా తీసుకెళ్తుంది, లేకపోతే ఇంద్రియాలు మిమ్మల్ని పడేస్తాయి రాంగ్ డైరెక్షన్ లో. కానీ మీరు బాడీ కాన్షియస్నెస్ లో ఇంద్రియ సుఖానికి అలవాటు పడి ఆ విధంగా ముందుకెళ్ళగలిగితే మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై, సమాహిత అంటే ఏంటంటే
పరమాత్మ మీద మన మనసు బుద్ధిని లగ్నము చేయడం. చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసిన వాడై మత్ పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను అంటే మెడిటేషన్. ఏలన్న ఇక్కడ ధ్యానం అన్నారు. మామూలుగా మేము ధ్యానం అనము. ధ్యానం అన్న భక్తిలో చేసేది ధ్యానము. ఇక్కడ ఆధ్యాత్మికంగా చేసేది ఏంటంటే దాన్ని యోగము అంటారు. దాన్ని స్మృతి కూడా అంటారు, రాజయోగం అంటారు. ఏలన్న ఇంద్రియములను వశమునందుంచుకొని ఏలన్న ఇంద్రియములను వశమునందుంచుకొను వాని బుద్ధి స్థిరముగా నుండును. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరో 2 శ్లోకాలు మీ ముందు తీసుకువస్తాను. కొన్ని మిస్టరీస్ ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో మనం కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి పరిమితం చేశామో దానిలోని అర్థం తెలుసుకున్నట్లయితే మన జీవితాన్ని ఏ విధంగా ఉద్ధరించుకోవాలో స్పష్టమవుతుంది. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు స్థిత ప్రజ్ఞత్వం గురించి దాని రహస్యాలను చర్చించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.